మన రమాల కలెక్షన్స్ ఆషాఢం సేల్ అప్ టు 60% ఆఫర్. 2 లక్షల విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ కొనుగోలుపై 50,000 విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ ఫ్రీ. ఐసీసీ 2027 వన్డే వరల్డ్ కప్ ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ వరల్డ్ కప్ గ్రాండ్గా జరిగేలా ఐసీసీ ప్లాన్ చేసింది. ఎప్పటిలాగా కాకుండా ఈసారి ఐసీసీ చాలా డిఫరెంట్గా స్కెడ్యూల్ని ఫిక్స్ చేసింది. ఈ టోర్నీలో తొలిసారి రికార్డ్ స్థాయిలో 57 మ్యాచ్లు జరగనున్నాయి. ఒక జట్టు అత్యధికంగా 15 మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది. సూపర్ 12, సూపర్ 7 అంటూ ఎవరు ఊహించని తరహాలో స్కెడ్యూల్ని ఏర్పాటు చేసి టోర్నీని మరింత ఇంట్రెస్టింగ్గా మార్చేసింది. అయితే ఈ స్కెడ్యూల్ గ్రూప్ విషయంలో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. స్కెడ్యూల్ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 2027 అక్టోబర్లో వరల్డ్ కప్ స్టార్ట్ కానుంది. మొత్తం 14 జట్లు టోర్నీలో తలబడతాయి. ఈ 14 జట్లలో 11 జట్లు డైరెక్ట్గా సూపర్ 12కు క్వాలిఫై అవుతాయి. 12వ స్థానం కోసం ఐసీసీ ర్యాంకింగ్స్లో ఉన్న 12, 13, 14 స్థానాల్లో ఉన్న జట్ల మధ్య పోటీ ఉంటుంది. దీనినే సూపర్ సిరీస్ అంటారు. అంటే ఈ 3 జట్లు రౌండ్ రాబిన్ ఆడతాయి. అంటే ఒక జట్టు మిగిలిన 2 జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. టాప్లో నిలిచిన జట్టు సూపర్ 12కు అర్హత సాధిస్తుంది. ఇక సూపర్ 12 నుంచి అసలు టోర్నీ స్టార్ట్ అవుతుంది. సూపర్ 12లో మొత్తం 12 జట్లను 2 గ్రూపులుగా విభజిస్తారు. ఒక్కో గ్రూప్లో 6 జట్లు ఉంటాయి. ప్రతి గ్రూప్లో ఒక జట్టు మిగిలిన 5 జట్లపై ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. సూపర్ 12లో మొత్తం 30 మ్యాచ్లు జరుగుతాయి. ఒక్కో గ్రూప్లో 3 జట్లు చొప్పున మొత్తం 6 జట్లు సూపర్ 7కు అర్హత సాధిస్తాయి. అయితే ఇక్కడ అందరికీ ఒక డౌట్ రావచ్చు. సూపర్ 7లో 6 జట్లే వచ్చాయి కదా, మరి 7వ జట్టు ఎలా ఎంపిక చేస్తారనే అనుమానాలు ఉన్నాయి. ఇక్కడే ఐసీసీ ఒక చిన్న మార్పు చేసింది. 2 గ్రూపుల్లో 4వ స్థానంలో అత్యుత్తమ స్థానంలో నిలిచిన జట్టును సూపర్ 7కు క్వాలిఫై చేస్తారు. అంటే మొదటగా 2 గ్రూపుల్లో 4వ స్థానంలో నిలిచిన జట్టును చూస్తారు. ఏ జట్టుకు ఎక్కువ పాయింట్స్ ఉంటాయో ఆ జట్టు ముందుకు వెళ్తుంది. ఒకవేళ పాయింట్స్ సమానంగా ఉంటే నెట్ రన్ రేట్ చూస్తారు. ఒకవేళ నెట్ రన్ రేట్ కూడా ఈక్వల్గా ఉంటే ఐసీసీ ర్యాంకింగ్స్లో ముందున్న జట్టును సూపర్ 7కు పంపిస్తారు. ఇక సూపర్ 7లో మొత్తం 7 జట్లు రౌండ్ రాబిన్ లీగ్లో మ్యాచ్లు ఆడతాయి. ఈ రౌండ్లో ఒక్కో జట్టు మిగిలిన 6 జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఇక ఈ రౌండ్లో మొత్తం 21 మ్యాచ్లు జరుగుతాయి. పాయింట్ల పట్టికలో టాప్ 4లో ఉన్న జట్లు సెమీస్కు చేరుతాయి. 2 సెమీఫైనల్స్లో గెలిచిన జట్లు ఫైనల్లో ఆడతాయి. ఫైనల్లో గెలిచిన జట్టు విజేతగా నిలుస్తుంది. ఇంత లాంగ్ టోర్నీ పెట్టడం వలన టాప్ జట్లకు ప్రయోజనం ఉంటుంది. అయితే ఒక జట్టు సూపర్ 12లో అంతంత మాత్రం ఆడినా వారు సూపర్ 7కు అర్హత సాధించవచ్చు. సూపర్ 7లో కూడా 4 జట్లు సెమీఫైనల్కు అర్హత సాధించి 3 జట్లు ఎలిమినేట్ అవుతాయి. కాబట్టి టాప్ 4లో నిలవడానికి అన్ని జట్లకు మంచి అవకాశం. సూపర్ సిరీస్లో జరగబోయే 3 మ్యాచ్లతో పాటు సూపర్ 12లో కొన్ని మ్యాచ్లు జింబాబ్వే, నమీబియాలో జరగనున్నాయి. ఇక సూపర్ 7లోకి అన్ని మ్యాచ్లు సౌత్ ఆఫ్రికాలో జరగనున్నాయి. ఫైనల్కు జోహనెస్బర్గ్ ఆతిథ్యం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 14 జట్లలో ఆతిథ్య దేశాలైన సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే ఆటోమేటిక్గా అర్హత సాధించాయి. సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే కాకుండా సెప్టెంబర్ 2026 సమయానికి టాప్ 8లో ఉన్న జట్లు వరల్డ్ కప్కు అర్హత సాధిస్తాయి. అప్పుడు మొత్తం 10 జట్లు అవుతాయి. మిగిలిన 4 స్థానాల కోసం క్వాలిఫైర్ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. మరి ఐసీసీ 2027 వన్డే వరల్డ్ కప్ స్కెడ్యూల్ ఎలా ఉందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.